ఇది బెక్కవోలు శ్రీ గోలింగేశ్వర స్వామివారి దేవస్థానం. దేవాలయం మనకి 8-9 శతాబ్దం మధ్యలోది. తూర్పు చాణక్యుల కాలం నాటిది. ఇక్కడ ప్రాచీన వంటి దేవాలయాలు అంటే చారిత్రాత్మకంగా మనకు ప్రస్తుతం తెలుస్తున్న దేవాలయాలు 6 దేవాలయాలుగా ఇక్కడ మనకి భాషలుతున్నాయి. అందులో భాగంలో గణపతి, భద్రకాళి మీద వీరభద్రుడు, పార్వతీ మీద గోలింగేశ్వర కుమార సుబ్రహ్మణ్యేశ్వర స్వామి క్షేత్రంగా ప్రధాన దేవాలయంగా చెప్పబడుతోంది. ఈ దేవాలయానికి ఉపాలయాలుగా బాలా త్రిపుర సుందరి సహిత చంద్రశేఖరుడు, రాజరాజేశ్వరి సమేత రాజరాజేశ్వరుడు కూడా ఒకే ప్రాంగణంలో చెప్పడంలో ఈ 3 కూడా బ్రహ్మసూత్రము కలిగి ఉండడం అత్యంత విశేషం, శుభప్రదం. ఇక్కడ ఈ రోజున అనగా మనకి మాస శివరాత్రి మరియు మహాశివరాత్రి అనేటువంటి పర్వంలో ఆదివారం అవడం అత్యంత శుభప్రదం. దీనికి అత్యంత శుభమైనటువంటి ఆదివారంతో కూడి రావడం మనకి అందరికీ కూడా చక్కటి ఆరోగ్యం సమకూరుస్తూ ఈశ్వరుడి యొక్క కరుణాకటాక్షాలు పూర్తిగా ఉంటాయని, ఈ నవగ్రహ యొక్క శాంతి కూడా కలుగుతుందని భావన. అలాగే ఈ మహాశివరాత్రి నాడు మనకి ఈ ఈశ్వరుడికి ఉదయం నుంచి కూడా దేవతార్చనలు మరియు అభిషేకార్చనలు జరుగుతూ ఉంటాయి. అలాగే రాత్రి లింగోద్భవ కాలంలో కూడా ఈ స్వామికి పంచామృత సుగంధ ద్రవ్యాలతో కూడా అభిషేకాలు అవుతూ ఉంటాయి. ఈ గ్రామంలో ఈ రోజున ఇతర జిల్లాల నుంచి కూడా వచ్చి విశేష సంఖ్యలో వచ్చే భక్తులు దర్శనం చేసుకుని ఈశ్వరుడి యొక్క అనుగ్రహం పొందడానికి చక్కటి శుభ సమయాన్ని వాళ్ళు జాగ్రత్తగా ఆ సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ వారు ఏ కోరికదైతే ఈ క్షేత్రాన్ని దర్శనం చేస్తారో వారికి కూడా ఈ క్షేత్రంలో వల్ల వారికి ఆ కారణాలు అవుతూ ఉంటాయి. ప్రధానంగా ఇక్కడ సుబ్రహ్మణ్య స్వామి క్షేత్రం అవడం వల్ల ఇక్కడ సుబ్రహ్మణ్య స్వామి కూడా వేళ అత్యంత విశేష ఫలితాన్ని ఇస్తారని ప్రతీతిగా తెలుస్తోంది. ఇది మనకి సుమారుగా 1125 సంవత్సరాలు పూర్తయిన దేవాలయం.